ఎట్టకేలకు సమంత గారు అయితే పెళ్లి చేసుకోబోతున్నారు. మనం విన్నది అయితే నిజమే. ఎట్టకేలకు ఒక 3-4 ఇయర్స్ తర్వాత సమంత గారు అయితే పెళ్లి చేసుకుంటున్నారు. ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే మంచి విషయమే. ఎందుకంటే మ్యారేజ్ విడిపోయి కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది. నాగ చైతన్య గారు చూసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. సమంత గారు ఇంకా పెళ్లి చేసుకుంటారా లేదైతే నాకైతే ఒక డౌట్ అయితే ఉండే. ఎట్టకేలకు చేసుకుంటున్నారని చెప్పేసి మనకైతే ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇది ఒక డైరెక్టర్, ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో రాజ్ నిధి మోర్ గారు అయితే చేయబోతున్నారు. ఇతను మంచి మంచి మూవీస్ కూడా తీస్తున్నారు. ఒక ఫ్యామిలీ మ్యాన్, చాలా మూవీస్ కానీ షార్ట్ మూవీస్ కానీ చాలా అయితే చూస్తున్నారు. ఇతను ఊరు ఎక్కడో కాదు, తిరుపతే. మన తిరుపతిలో ఉన్న అతను పెళ్లి అయితే చేసుకోబోతున్నాడు అని చెప్పేసి మనకైతే న్యూస్ అయితే వచ్చింది. మీరైతే దీని గురించి ఏమనుకుంటున్నారో, మంచిదో కాదో ఇదైతే కామెంట్ చేసేసేయండి. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది మంచి విషయం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా నాగ చైతన్య గారికి సమంత గారికి డైవర్స్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఈషా ఫౌండేషన్లో అయితే జరుగుతుంది. ఇది కోయంబత్తూరులో అయితే జరగబోతుంది అని చెప్పేసి కూడా మనకి కొన్ని న్యూస్ అయితే రాబోతుంది. ఇది 1 అవర్ కింద అయితే అప్డేట్ అయితే వచ్చింది. ఇలా పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేసి కూడా. దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. మంచిదో కాదా అని చెప్పేసి కామెంట్ కూడా అది కూడా చేసేయండి. పెళ్లి చేసుకుంటే మంచిది, చేసుకోకపోతే మంచిది అని చెప్పేసి. ఇంకా సమంత గారు మంచి మంచి హిట్స్ ఇవ్వాలని చెప్పేసి, కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఆమె మూవీస్లో రావడం కూడా చాలా తగ్గిపోయింది. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.